హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు యాంటీ క్రైస్ట్ గురించినటువంటి అనేక విషయాల్లో మనం పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేయగలిగాం. వాడి స్వారూప్యము, వాడికి సపోర్ట్ చేసేటువంటి రాజ్యాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు మనం చేసాం. అలాగే ఆ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం, వేశ్య గురించి మాట్లాడుకున్నాం, మహాబబులోన్ అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. కనుక ఇక నుంచి యాంటీ క్రైస్ట్ యొక్క ప్రస్తావన బహుశా రాకపోవచ్చేమో. ఈ రోజు నుండి మరొక ప్రత్యేకమైనటువంటి అంశంలోకి వెళ్ళడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. యాంటీ క్రైస్ట్ గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేవని అనట్లేదు, కానీ మాట్లాడుకుంటే చాలా విషయాలే ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకోవడానికి. కానీ సమయ అనుకూలతను బట్టి తగిన సమయం ముందు మాట్లాడుకునే అవకాశం దేవుడిస్తే ఆ విషయంలో ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. బహుశా ఈ వ్యక్తి గురించి 2 రోజుల కంటే ఎక్కువ మాట్లాడకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి 2 రోజులు లేదంటే ఒక 2 సెషన్స్లో ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని పూర్తిగా నేను పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడుకోవాలి అని ఆలోచన చేసినట్టయితే, ఈ మాట నేను ఆ వ్యక్తికి అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను మాట్లాడేటువంటి ఆ పదజాలం కొంచెం తప్పుగా కొంతమందికి అనిపించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ పదం ఆ వ్యక్తికి వర్తిస్తుంది అనడానికి మాత్రం నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ వ్యక్తి పేరేంటి అనే దానికంటే కూడా ఈ వ్యక్తికి బ్రోకర్ అనేటువంటి పేరుని కనిపెడితే చాలా బాగా పనిచేస్తుంది. బ్రోకర్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తూ ఉంటారు చెప్పండి? బ్రోకర్స్ అని ఎవరిని పిలుస్తూ ఉంటారు? 2 వ్యక్తుల మధ్యన మధ్యవర్తిని, లేదంటే ఇక్కడదక్కడ అక్కడదెక్కడ అంటించేటువంటి వ్యక్తుల్ని, లేదంటే ఆస్తి లావాదేవీల్లో మధ్యుండి నడిపించేటువంటి వ్యక్తిని, లేదంటే స్థలాల్లో కొనేటువంటి విషయంలోనూ అమ్మేటువంటి విషయంలోనూ మధ్యలో ఉండి ఇరు పక్షాల మధ్యన కూడా వ్యవహరించేటువంటి వ్యక్తిని బ్రోకర్ అని పిలుస్తూ ఉంటారు. కొంచెం అది వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఆ మాటే వర్తించాలి, ఆ పదమే వర్తించాలి. ఈ వ్యక్తికి కూడా బ్రోకర్ అనేటువంటి పదం బాగా వర్తిస్తుంది. ఎప్పుడు వినలేదా మీరు బ్రోకర్ అనేటువంటి మాట? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, బోల్డ్ వినబడుతూ ఉంటాయి. జిల్లా కోర్టులకు వెళ్ళారనుకోండి, బోల్డ్ వినబడుతూ ఉంటాయి. కాబట్టి అది కొంచెం వేరే సందర్భం, వేరే విషయాల గురించి మాట్లాడుకుంటే తప్పుగా ఉంటుంది. కొన్ని విషయాలు అది పెద్ద విషయం ఏం కాదు. 2 వ్యక్తుల మధ్యన వార్తను చేరదీసేవాడు అన్నమాట. 2 మధ్యన ఏదో ఒకటి కుదిరిచేటువంటి వాడు, ఏదో ఒకటి, ఇంకా అది ఏ విధంగా మీరు తీసుకున్నా పర్లేదు. ఆ బ్రోకర్ అనేటువంటి పదం చక్కగా వర్తిస్తుంది. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో ఆ వ్యక్తి గురించి మృగము అనేటువంటి పదంతో పోల్చబడ్డాడు. మృగము అంటే యాంటీ క్రైస్టే కదండి. ఇంక అంతకంటే ఇంకో 2వ మృగం ఏమైనా ఉంటుందా అండి అనే ఆలోచన మీకు రావచ్చు. వాస్తవానికి మృగాలు 2 ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. క్రూర మృగము ఉన్నది, నార్మల్ మృగము ఉంది. నా మాట ఎప్పుడు కూడా తరచుగా చెప్తా ఉంటాను, సాతాన్ ఎప్పుడు కూడా దేవుణ్ణి కాపీ కొట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవుళ్ళలాగా చేయాలని, దేవుళ్ళలాగా ఉండాలని శతవిధాలా ప్రయత్నించేటువంటి వ్యక్తి సాతాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన దేవునిలో త్రిత్వం ఎలాగైతే పనిచేస్తుందో సాతానులో కూడా త్రిత్వం పనిచేస్తూ ఉంది. మనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఇది త్రిత్వ సిద్ధాంతం, త్రిత్వ నమ్మకం, విశ్వాసంలో మనం వెళ్తూ ఉంటాం. త్రిత్వం అనేటువంటి మాట లేదని చెప్పి కొంతమంది మాట్లాడే బుద్ధిహీనులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ముందు రోజులు దాని గురించి కూడా మాట్లాడతాను. అయితే సాతానులో కూడా దేవునిలాగా త్రిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి ఏమో సాతాను, కుమారుడేమో యాంటీ క్రైస్టు, ఈ మీడియేటర్ ఉన్నాడు చూడండి, మధ్యవర్తి. యేసుక్రీస్తుకి మానవులకి మధ్యన మీడియేటర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ మీడియేటర్ ఎవరనంటే, క్రూర మృగానికి సాతానికి మధ్యన ఉన్నటువంటి వాడే అబద్ధ ప్రవక్త. వీడిని మృగం అని పిలిచారు బైబిల్ గ్రంథంలో, అబద్ధ ప్రవక్త అని కూడా పిలిచారు. అంటే
మెయిన్ క్యారెక్టర్ సాతాను, రెండో క్యారెక్టర్ యాంటీ క్రైస్టు, మూడో క్యారెక్టర్ అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త గురించి ఈరోజు మాట్లాడుకునేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. కాబట్టి అంత్య దినాల్లో ఈ ముగ్గురు యొక్క పాత్ర కూడా పోషించబడతా ఉంటుంది. సాతాను పాత్ర పోషించబడతా ఉంటుంది, యాంటీ క్రైస్ట్ పాత్ర పోషించబడతా ఉంటుంది, మూడో వ్యక్తి అయినటువంటి అబద్ధ ప్రవక్త యొక్క పాత్ర కూడా పోషించబడుతూ ఉంటుంది. వీడి యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైందండి? ప్రకటన గ్రంథంలో ఏ చోట నుండి వీడి యొక్క ప్రస్తావన అనేటువంటిది ప్రారంభమైందండి అనే ఆలోచన కంటే కూడా ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికొండగానే యేసయ్యే స్వయంగా వీడి గురించి మాట్లాడిన సందర్భం ఒక చోట ఉంది. చాలామంది అబద్ధ ప్రవక్త గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రకటన గ్రంథాన్నే ప్రధానంగాను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడతారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవక్త గురించి, ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు వస్తాడనేటువంటి విషయం గురించి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి అది ఎక్కడ తెలియజేయబడింది, ఎక్కడ మాట్లాడబడింది అనే ఆలోచనకని మనం చేసినట్టయితే మత్తయి సువార్తనికని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాటను నేనైతే దేవుని మూలంగా గమనించడానికి దేవుడు కృప అందించాడు. ఎక్కడ ఉంటుందంటారు చెప్పండి? మత్తయి సువార్త ఎక్కడ? మరి ఎందుకు తెగ తిప్పేస్తున్నారు టికెమని? ఆడైతే ఆడికి చేతులు నిలిపేసుకుంటున్నాడు ఎక్కడ అని చెప్పి. ఎక్కడ ఉంటుంది? మత్తయి 24లో ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పిన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక చక్కటి వచనాన్ని నేను గమనించాను. జాగ్రత్తగా మీరు చదివే ప్రయత్నం చేయండి. చూడండి, మత్తయి సువార్త 24:23 వచనం నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఎవడైనను, ఆ కాలమందు అంటే ఏ కాలము? అంత్యకాలము, శ్రమకాలము, చివరి కాలమందు ఇదిగో ఎవడైనను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకే గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు వారు యాంటీ క్రైస్ట్ గురించి, ఫాల్స్ ప్రాఫెట్ లేదంటే అబద్ధ ప్రవక్త గురించి ముందే చెప్పేశాడు. ప్రకటన గ్రంథంలోకి ఏమి వెళ్ళిపోక్కర్లేదు, దానియేలు గ్రంథంలో ఏమి వెళ్ళిపోక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికుండగానే ఇద్దరు వస్తారని చెప్పాడా లేదా? అదిగో ఎవడైనను అక్కడ క్రీస్తున్నాడు, అక్కడ క్రీస్తున్నాడు అని అన్న ఎడల వారి మాటను నమ్మకుడి. అనేక అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఏం చేస్తారు? త్రిప్పేస్తారు. ఏర్పరచబడిన వారి సైతం మోసగించబడతారు. ఈ ఇద్దరు వ్యక్తులను బట్టి, ఒకళ్ళేమో యాంటీ క్రైస్ట్ని బట్టి, ఒకడేమో ఫాల్స్ ప్రొఫెట్ అంటే అబద్ధ ప్రవక్తను బట్టి కూడా అనేక మంది మోసగించబడతారు అనేటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువారే ముందుగానే తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు అనేక మంది నేనే క్రీస్తుని, నేనే యేసుని అని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలామంది ఈరోజు వరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆరోహణమైన దినం నుండి ఈ రోజు వరకు కూడా నేనే యేసుని, రావలసిన వాడిని నేనే మళ్ళీ వచ్చానని చెప్పి చాలామంది అబద్ధ క్రీస్తులు వచ్చారు. చాలామంది అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చారు. మీకు తెలియదేం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటివి జరిగినాయి. అంతవరకు ఎందుకు, మనకు రీసెంట్గా హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఆడావిడి నేనే యేసుని అందావిడ. ఒక ఆవిడ మీద నేను చిన్న వీడియో కూడా చేయడం జరిగింది. అంటే చాలా చెప్పి ఆలోచించాను, ఆడాలి కదా, ఏ ఇబ్బంది పెడతాం, ఎందుకు అలాగ అవమానపరచడం అని.
అయితే కొంతమంది రిక్వెస్ట్ మేరకు ఏం అనకుండా చిన్న వీడియో 15 నిమిషాల వీడియో కూడా చేయడం జరిగింది. సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఆడావిడి నేనే యేసుని, నేనే క్రీస్తుని అని చెప్పి ఏవో దొంగ ప్రవచనాలు ప్రవచించుకుంటూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కూడా లేకపోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఆయన నామంలో యేసు వలె చాలామంది క్రీస్తులు వచ్చారు, చాలామంది ప్రవక్తలు కూడా వచ్చారు. క్రీస్తులే కాదు, ఇప్పుడు చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. నేను ప్రవక్తనే, నేను అపోస్తులుడను, నేను దేవుని మూలంగా మాట్లాడుతున్నటువంటి ఆఖరి ప్రవక్తనని చెప్పి సంఘాన్ని త్రొప్పుదోవ పట్టించిన ప్రవక్తలు లేకపోలేదంటాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అలాంటి ప్రవక్తలు. దొంగ దర్శనాలు చెప్పేస్తూ, వాక్య వక్రీకరణ జరిగిచ్చేస్తూ, అబద్ధపు ప్రవచనాలు పలికిస్తూ, అవి జరగకపోయిన సమయంలో మళ్ళీ ఏదో రకంగా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసిన వారు లోకంలో లేకపోలేదు. పేర్లు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు, కానీ ఎంతమంది రాలేదు. నేను ప్రవక్తనే అని చెప్పుకుంటూ ఎంతమంది విశ్వాసుల్ని దారి తప్పించినటువంటి అబద్ధ ప్రవక్తలు లేకపోలేదంటాను నేను. చాలామంది ఉన్నారు. దొంగ ప్రవచనాలు చెప్పేవాడు, దొంగ దర్శనాలు చెప్పేవాడు, దొంగ స్వస్థతలు చేసేవారు, వీళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలే. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ అంత్య దినాల్లో వచ్చేటువంటి ఇద్దరి గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఏ చోట ఈ అబద్ధ ప్రవక్త యొక్క ప్రారంభ ప్రస్తావన ఉన్నది అనే ఆలోచనగానే మనం చేసినట్టయితే ప్రకటన గ్రంథాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనానికని చదివితే అక్కడ ఈ అబద్ధ ప్రవక్త యొక్క ప్రారంభం కనబడుతూ ఉంటుంది. 13వ అధ్యాయం అంటే మనకు అర్థం కావలసింది యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చి ఇశ్రాయేల్లో అడుగుపెట్టే ప్రస్తావనతో అది ప్రారంభించబడుతుంది. దాని తర్వాత 11వ వచనానికి వచ్చేటప్పటికి ఇంకొక మృగము భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుతుని అంటాడు భక్తుడు. అంటే 13 మొదటి 2 వచనాల్లో వచ్చే మృగం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి కాదు, సముద్రము గుండా వస్తుంది. ఆ ఆత్మ ఏమై ఉన్నదో ఒకసారి నేను ప్రస్తావించే ప్రయత్నం చేశాను. వాడి యాంటీ క్రైస్ట్. 11వ వచనంలో కనబడేటువంటి మృగము 13వ అధ్యాయము 1-2 వచనాల్లో కనబడే మృగము ఒకటి కాదు, 2 వేరువేరు మృగాలు. ఈ మృగం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందనే పరిశీలన చేద్దాం. చూడండి, 11వ వచనం, మరియు భూమిలో నుండి మరి ఒక ఏమన్నది అక్కడ? మరి ఒక అనేటువంటి మాట ఉంది. మరి ఒక అంటే ఇంకొక, మరొకటి, ఇంకొక వేరేది అని అర్థం. అంతేకాని అదే మృగం అని కాదు, ఇది 2వ మృగం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట నేను చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదట క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్తని దేవుడు ఏ విధంగా పోల్చాడు అనేటువంటిది ఈ 2 సెషన్లలో మనం పూర్తి చేసుకుంటాం. యాంటీ క్రైస్ట్ని దేవుడు ఎలా పోల్చాడు? మృగంతోనే పోల్చాడు. కానీ దాని యొక్క స్వభావం, స్వారూప్యము పూర్తిగా భిన్నమై ఉన్నది. చిరతపులు ఉంది, సింహం ఉంది, ఎలుగుబంటు ఉంది, తలలున్నాయి, కిరీటాలు ఉన్నాయి. దాని స్వారూప్యం మరొక రకంగా ఉంది. కానీ ఇక్కడ అబద్ధ ప్రవక్త లేదంటే 2వ క్రూర మృగము యొక్క స్వారూప్యం వేటితోనే పోల్చలేదు, సింపుల్గా పోల్చేశాడు. దేంతో? గొర్రె పిల్లతో పోల్చేశాడు. పెద్ద పెద్ద క్రూర మృగాలతో ఏం పోల్చలేదు. అవునంటారా కదంటారా? పైగా ఆయన పోల్చినటువంటి సందర్భం చిన్నదైనప్పటికీ దానిలో దాగి ఉన్నటువంటి సారాంశం మాత్రం చాలా పెద్దది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో కూడా మీకు ముందు రోజుల్లో అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ గొర్రె పిల్లకి పైగా ఎన్ని కొమ్ములు ఉన్నాయన్నాడు ఆయన? 2 కొమ్ములు. ఎలా ఉన్నాయో కొమ్ములు? చిన్నవే. గొర్రె పిల్ల, నేను చదువుతున్నాను చూడండి. మరియు భూమిలో నుండి మరొక క్రూరము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను.
గొర్రె పిల్లకి కొమ్ములు ఎంతంత ఉంటాయి? పెద్దగా ఉంటాయా? పొట్టేలకు ఉంటాయి, గొర్రె పిల్లకు ఉండవు. వాస్తవానికి అసలు గొర్రె పిల్లకి కొమ్మే ఉండదు. మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని ఊహించి చేసినటువంటి చిత్రపటాల్లో, క్యాలెండర్స్లో, పోస్టర్స్లో యేసయ్య ఒక గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టు చూపిస్తూ ఉంటారు క్యాలెండర్లో, ఫోటోల్లో. ఎప్పుడన్నా గొర్రె పిల్ల కొమ్ములు ఉండడం చూసారా? చిన్న వయసు, లేత వయసు సంబంధించిన గొర్రె పిల్లల్ని చాలాసార్లు దేవుడికి ప్రతిరూపంగా, లేదంటే దేవుణ్ణి పోలిస్తూ యేసయ్య పట్టుకున్నట్టుగానే మన ఫోటోల్లో కనబడ్డాయి. కానీ కొమ్ములు వచ్చిన గొర్రె పిల్లల్ని యేసయ్య పట్టుకున్నట్టుగా ఎక్కడన్నా కనబడిందా? ఎందుకు కనబడలేదు? ఎందుకు కొమ్ములతో ఎప్పుడూ కూడా చిత్రపటాల్లో గొర్రె పిల్లల్ని ఆ విధంగా చూపించే ప్రయత్నం చేయలేదంటే, దాని గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదు, దాని గురించి వద్దు. బాప్తీసం ఇచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని దేంతో పోల్చాడు? పొట్టేలతో పోల్చాడా? గొర్రె పిల్లతో పోల్చాడు. ఇదిగో లోక పాప భారములు మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె అనలేదు, గొర్రె పిల్ల అన్నాడు ఆయన. గొర్రె పిల్లకి సహసిద్ధంగా కొమ్ములు ఉండవు. ఉంటాయి ఎక్కడన్నా? మీరు మేక ఉంటాయి. మళ్ళీ మేక పిల్ల కొంచెం వయసు వచ్చేటప్పటికి చిన్న 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 బయటికి ఎరక్ట్ అయినట్టు కనబడతా ఉంటాయి. కానీ గొర్రె పిల్ల వయసుకు వచ్చిన తర్వాతే ఆ కొమ్ములు బయటకు వస్తాయి. కానీ పిల్లగా ఉన్నప్పుడు చిన్న చిన్న కొమ్ములు కూడా కనబడే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లకి గొర్రె అంటలే చూడండి, నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు ఆయన. గొర్రె పిల్లలు అనలేదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే తప్పు ద్రోవపడతాం, వాక్య వక్రీకరణ జరిగిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు నా గొర్రెలు నా స్వరము వినును అని అన్నాడా? గొర్రె పిల్లలు నా స్వరం విను అన్నాడా? కాళ్ళతో చూసుకో, చాలా తేడా ఉంటుంది. మెచ్యూర్డ్ జంతువు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ పిల్ల గురించి మాట్లాడుతున్నాడు. కానీ చాలా వ్యతిరేకంగా, చాలా భిన్నంగా ఉంది గొర్రె పిల్ల. ఎలా ఉందంటే, పిల్లే గొర్రె పిల్లగానే ఉంది, కానీ కొమ్ములు ఉన్నాయి దానికి రెండు. ఏమై ఉంటుంది? ఎందుకు దేవుడు అంత మర్మాన్ని దానిలో ఉంచాడు? ఏ ఉద్దేశంతో, లేదంటే లోకానికి ఏమి చెప్పాలన్న ఆలోచనతో ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వ్యక్తిని క్రూర మృగాలతో పోల్చకుండా చాలా శుతిమెత్తని సౌమ్యమైనటువంటి గొర్రెతో పోల్చడానికి ఇష్టపడ్డాడు అనేది ఆలోచన చేయాలి. సాతాన్నేమో ఘటసర్పంతో పోల్చాడు, భయంకరమైనటువంటి మహాసర్పంతో పోల్చాడు. యాంటీ క్రైస్ట్నేమో మహాభయంకరమైన క్రూర జంతువులతో, 3 రకాలైనటువంటి క్రూర జంతువులు మిళితమైనటువంటి స్వరూపంతో పోల్చాడు. కానీ అబద్ధ ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పటికి క్రూర సంబంధమైన ఏ జంతువుతో కూడా దేవుడు పోల్చడానికి ఇష్టపడలేదు. అవునంటారా కాదంటారా? కొన్ని చోట మీరు ఎక్కడన్నా చూపించండి, ఎక్కడన్నా చూపిస్తే అవును ఈ తేడా నేనే పొరపాటు పడ్డానని దీని గురించి మాట్లాడటం, ప్రకటన గ్రంథాన్ని అసలు వివరించడానికి నేను సరిపోననే ఉద్దేశాన్ని బట్టి నేను మానేస్తాను. ఇంకా సాతాన్ని యాంటీ క్రైస్ట్ని అంత క్రూరంగా పోల్చిన దేవుడు అబద్ధ ప్రవక్త దగ్గరకు వచ్చేటప్పటికి క్రూర జంతువులతో పోల్చట్లేదు. కానీ వాస్తవానికి సాతాను కంటే, యాంటీ క్రైస్ట్ కంటే కూడా భయంకరమైన క్రూర స్వభావి ఈ అబద్ధ ప్రవక్త. 666 ముద్రను తీసుకొచ్చేది కూడా వీడే, యాంటీ క్రైస్ట్ కాదు. జాగ్రత్తగా గమనించుకోండి. 666 ముద్రని చెప్పాను చూడండి. మనుషులను బలవంతం చేస్తూ వెయ్యించుకోన వారిని చంపేయమన్నది కూడా వీడే, యాంటీ క్రైస్ట్ కాదు. కానీ వీడి స్వారూప్యము ఏ విధంగా పోల్చబడింది? గొర్రె పిల్లతో పోల్చబడింది. ఇక్కడ లాజిక్ ఉంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవలసినటువంటి మర్మం దాగి ఉంది. జాగ్రత్తగా గమనించుకుంటే ఖచ్చితంగా దాన్ని బయట పెట్టవచ్చు అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అంటాను. ఎందుకు గొర్రె పిల్లతో ఈ అబద్ధ ప్రవక్తని దేవుడు పోల్చడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు ఇంత క్రూర సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తిని చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన గొర్రెతో పోల్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనే ఆలోచనకనే మనం చేసినట్టయితే మనకి తెలియనివి, మనం ఎప్పటికి ఊహించనివి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. అన్ని విషయాలు మాట్లాడే అంత అవకాశం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.
బైబిల్లో మీరు బాగా పరిశీలన చేస్తే ఆదికాండం నుండి ప్రకటన 22వ అధ్యాయం వరకు మీరు బాగా ధ్యానించడం అంటే ఆత్మ మూలంగా ధ్యానిస్తే, అంతేగాని మానవునిగా ధ్యానిస్తే అది బయటపడదు అనుకోండి. ఆత్మలో లీనమయ్యి వాక్యాన్ని స్పష్టంగా చదివిన అనుభవాలు కానీ మీకుంటే, బైబిల్ గ్రంథంలో గొర్రెలు అనేటువంటి పదం కానీ, గొర్రెలు అనేటువంటి ప్రస్తావన కానీ ఆదికాండం నుంచి కూడా మనకు చాలా చోట్ల కనబడుతుందా లేదంటారా? ఆదికాండం నుంచి కనబడుతుంది గొర్రెలు, సందేహం లేదు. ప్రకటన గ్రంథం వరకు కనబడుతుంది గొర్రెలు అనేటువంటి పోల్చడం, గొర్రెలు అనేటువంటి ప్రస్తావన చాలా చోట్ల పోల్చబడింది. ఈ గొర్రెల్ని దేవుడు కొన్నిసార్లు మనుషులతో పోల్చే ప్రయత్నం చేశాడు. పోల్చాడా లేదా చెప్పండి? మానవులతో, లేదంటే కొంతమంది స్పెసిఫిక్ సంఘంతో, లేదంటే కొంతమంది జాతితో, జనాంగంతో పోల్చే ప్రయత్నం చేశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు అన్న మాటే, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడించును అని చెప్పి మనుషులను కూడా ఉద్దేశించి పోల్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరో ఆ మనుషులను పోల్చడానికి ఆయన ఇష్టపడ్డాడు? రోమా ప్రభుత్వాన్ని ఏమన్నా గొర్రెలతో పోల్చాడా? బబులోనీలను ఏమన్నా దేవుడు ఎక్కడన్నా గొర్రెలతో పోల్చాడా? గ్రీకుల్ని ఎక్కడన్నా సరే దేవుడు బైబిల్లో గొర్రెలతో పోల్చాడా? పోనీ అన్యుల్ని ఎక్కడైనా సరే గొర్రెలతో పోల్చాడా? పోల్చలేదు. మరి ఎవరిని, ఏ జాతి వారిని, ఏ జనాంగం వారిని దేవుడు గొర్రెలతో పోల్చాడు అనేది ఆలోచన చేస్తే ఒక్కరే బయటకు వస్తారు. ఎవరు చెప్పండి? వాళ్ళు యూదులే. ఎవరు చూపించండి యూదులను పోల్చినట్టు. పాత నిబంధనలో ఎక్కడన్నా యూదుల్ని దేవుడు గొర్రెలతో పోల్చినట్టు చూపించండి. ఏదో ఒక కీర్తనలో కనబడుతుంది, ఏమంటే గొర్రెలను ఆయన మేపుకొని వెళ్ళెను అని అంటాడు. కానీ స్పెసిఫిక్గా కొంతమంది జనాంగాన్ని, తన బిడ్డల్ని గొర్రెలుగా పోల్చి పిలిచినటువంటి సందర్భం యూదులకి చాలా వరకు తక్కువే కనబడుతుంది. ఒకవేళ కనబడితే కీర్తనలో నాకు తెలిసి ఒక చోట కనబడుతుంది. అది 74, 75 కీర్తనలో బహుశా ఉండొచ్చు. పోనీ మీరు అన్నారు కాబట్టి చూద్దాం ఒకసారి తీయండి కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, 78వ కీర్తన 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో వారిని నడిపించెను. తోలుకొని పోయెను అనేది యూదులకి పోల్చబడ్డది, యూదులకి ప్రస్తావించబడింది. కానీ స్పెసిఫిక్గా ఈ మాట గొర్రె, మీరు గొర్రె అనే ప్రస్తావన పాత నిబంధనలో ఎక్కడ కనబడదు. మరి ఎక్కడ కనబడుతుంది అంటే కొత్త నిబంధనలో మాత్రమే కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారే మనిషిని ఉద్దేశించి, ఒక మానవుని ఉద్దేశించి మాట్లాడిన మాట, నా గొర్రెలు మీరు నా స్వరము వింటారో, అవి నన్ను వెంబడిస్తాయి. ఎవరిల్లో? యేసయ్య స్వరాన్ని విని వెంబడించే వాళ్ళు ఎవరో? కరెక్ట్ అది. క్రైస్తవులు ఉద్దేశించి గొర్రెలు అన్నాడు దేవుడు. ఈ గొర్రెలు బయటికి వెళ్తున్నాయి, మీ మధ్యకి తోడేళ్ళు కూడా వస్తాయి. తోడేళ్ళు ఉన్న చోటకి మేము పంపుతున్నాం గొర్రెల వల్లే మిమ్మల్ని అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? క్రీస్తును అంగీకరించిన వ్యక్తులను, క్రైస్తవులను. వాస్తవానికి వాళ్ళందరూ యూదుల నుంచి వచ్చిన వాళ్ళే, అపోస్తలులందరూ యూదులే, బయట వాళ్ళు ఎవరో కాదు. కానీ క్రీస్తుని నిజ రక్షకుడిగా స్వీకరించి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత దేవునిగా అంగీకరించి ఆయన్ని వెంబడించిన వ్యక్తుల్ని యేసయ్య కూడా గొర్రెలు అని అన్నాడు తప్ప బయట వాళ్ళని ఎక్కడా అనలేదు. యూదులందరినీ కూడా ఉద్దేశించి యేసయ్య ఎక్కడా మాట్లాడలేదు. పోనీ మాట్లాడితే చూపించండి. కానీ ఒక్క విధంగా మనం అర్థం చేసుకుంటే
ఈ గొర్రెలు అనేటువంటి వాళ్ళు దేవుని బిడ్డలకు పోల్చబడ్డారు. అయితే క్రైస్తవులు, యూదులు, ఇశ్రాయేలు కూడా దేవుని స్వకీయ జనాంగమే, ఇద్దరికే పోల్చబడతా ఉంటారు. కానీ యేసై స్వయంగా క్లియర్గా ఎవరిని గొర్రెని పిలిచాడంటే ఆయన అంగీకరించిన క్రైస్తవుల్నే. మీరు గమనించుకోండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసిన మీకు ఆ మాట అంతా అక్కడ కనబడుతుంది. అంటే అందులోకి వెళ్తే పెద్ద ఇంకా లాంగ్ అయిపోద్ది, చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే ఈ అబద్ధ ప్రవక్త ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు చెప్పండి. 50% యూదుడు, 50% క్రైస్తవుడు, బయటోడు కాదు. అంటే ఖచ్చితంగా యోధా మత సిద్ధాంతాల నుండి, యోధా మత విశ్వాసం నుండి వచ్చినోడే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఇశ్రాయేలీలై ఉండాలి, యూదుడై ఉండాలి, లేదంటే క్రైస్తుడై ఉండాలి. మన యాంటీ క్రైస్తు నేను అలా అనలేదు, వేరే మతానికి జోడించి చెప్పే ప్రయత్నం చేశాను. కానీ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు గొర్రెతో పోల్చబడ్డాడు గనుక వాడు ఎవడో తెలియదు కానీ మనోడే. ఈ ఫైనల్ కంక్లూజన్లోకి మీరు వెళ్ళిపోవాలి. బయట మతానికి సంబంధించిన వాడు కాదు, బయట జాతికి జనాంగానికి సంబంధించిన వాడు కాదు, కానీ మనలో ఉన్నవాడే, మనకు సంబంధించిన వాడే. వాడు క్రైస్తుడు అవ్వచ్చు, లేదా యోధా మత సిద్ధాంతాల్లో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. బయటోడు కాదు, వీడు బయట వ్యక్తి కాదు, మనలో నుండి బయటకు వచ్చిన వాడు ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వ్యక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలు, అదే ఇప్పుడున్నటువంటి యూదులు పెద్దల్లో కొంతమంది రీసెంట్గా ఒక 8-9 నెలల నుంచి చెప్పి చెప్పకుండా, బయటకు పూర్తిగా పంచబెట్టకుండా, మీడియా కొంత వరకు వదిలిపెట్టకుండా దాచిపెడుతున్నటువంటి ఒక విషయం ఏదన్నా ఉందంటే అది మెస్సయ్య. ఎందుకంటే యూదులే అన్నారు, నేనేం యూదుని కాదు, నేను యూదుల్లో నుంచి వచ్చినాను అంతకంటే కదా. ఏమో నా పూర్వీకులు ఎవరైనా ఉండొచ్చేమో, ఎందుకంటే భారతదేశంలోకి అప్పుడే ఎన్నో వేల మంది యూదులు వచ్చేసారు. గుంటూరులో కూడా యూదులకు సంబంధించిన పాస్టర్ గారు రీసెంట్గా చచ్చిపోయారు. తెలుగు కూడా మాట్లాడతాడు అనుకోండి, చెప్తున్నాను. అయితే ఎక్కడ మర్చిపోయాను, ఆపేసాను. మెస్సయ్య. ఇశ్రాయేలీలు మీడియాకి ఇచ్చినటువంటి వార్త ఏంటంటే మెస్సయ్య ఆల్రెడీ మా దగ్గర ఉన్నాడు, ఆయనతో మేము మాట్లాడుతున్నాం, సంప్రదింపులు జరిగిస్తున్నాం, మేము లోకానికి పరిచయం చేసే రోజు వచ్చినప్పుడు మేమే పరిచయం చేస్తాం, ఆల్రెడీ ఆ వ్యక్తి మాతోనే ఉన్నాడు అని ఇశ్రాయేలు చెప్పుకుంటున్నారు. ఏమో ఒకవేళ ఈ అబద్ధ ప్రవక్త ఆల్రెడీ వాళ్ళల్లో చొరబడి ఉండొచ్చు, వాళ్ళల్లో ఉన్నవాడినే సాతాను ఎంచుకొని కూడా ఉండొచ్చు. ఇశ్రాయేలు చెప్తుంది, నేను చెప్తుంది కదా. ఇశ్రాయేలు మీడియా సమక్షంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మెస్సయ్య వస్తాడు కదా, ఆల్రెడీ మాతో ఉన్నాడు, మేము ఆయన్ని కలిసాం, ఆయనతో మేము మాట్లాడుతున్నాం, సంప్రదింపులు జరుగుతున్నాయి. పేరు కూడా చెప్పారు, మర్చిపోయాను నేను. బయటికి తీసుకుని వచ్చే రోజు వచ్చినప్పుడు పరిచయం చేస్తామని ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు. అంటే ఎవడో వీళ్ళ మోసపరిచేవాడు వాళ్ళతో ఉన్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు, బయటికి రావడం ఆలస్యం అంతే, బయటికి రావడం ఆలస్యం అంతే. ఆల్రెడీ ఇశ్రాయేలీలు యూదుల యొక్క ఆ సమాజం మధ్యలో, ఆ సంఘం మధ్యలో వాడు చొరబడ్డాడు, వాడు మనోడే. ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు బయటవాడు కాదు, పూర్తిగా యూదులకి క్రైస్తవ్యానికి సంబంధించిన విశ్వాసంలో నుండి బయటకు వచ్చేటువంటి వాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా వీడిని అబద్ధ ప్రవక్త అని చెప్పి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదటగానేమో వాడు బయటోడు కాదు, మనలో ఉన్నవాడు, మనకు సంబంధించిన వాడు. రెండోదేమో అబద్ధ ప్రవక్త అని దేవుడు ఎందుకు పిలవడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ప్రవక్త అనేటువంటిది బాగానే ఉంటుంది, కానీ అబద్ధాన్ని అక్కడ జోడించాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. అబద్ధాలు చెప్పే ప్రవక్త, అబద్ధాలను పుట్టించే ప్రవక్త, అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్న
ప్రవక్త. అందుకే దేవుడు పాత నిబంధనలో కూడా క్లియర్గా అన్నాడు, ఒకవేళ ఎవడైనను ప్రవక్తగా పిలవబడిన వాడు చెప్పిన జరగకపోతే ఆడు మీలో నుంచి కొట్టివేయబడాలని చంపిపాడేలన్నాడు. ఆడి చెప్పింది జరగలేదంటే ఆడు అబద్ధ ప్రవక్తే అని కొట్టేయాలి, చంపేయాలి మీరు పూర్తిగాని. ఈ లెక్కన ఎంతమంది ప్రవక్తలు చచ్చిపోలే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బాడికి? అది చెప్పండి. ప్రవక్తలను పిలుచుకుంటున్న వాళ్ళు, పిలిపించుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ప్రవక్తలను పిలలేదు, పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ కొంతమంది అలా పిలిపించుకున్నారు, చాలా ఫెయిల్ అయినాయి. మరి వాళ్ళని ఏం చేయాలి మనం? బైబిల్ ప్రకారంగా చంపేయాలి, లేదంటే దాన్ని వెలివేసేయాలి. ఈ ప్రవక్త అబద్ధాలు ఆడతాడంట. మనం బాగా జాగ్రత్తగా గమనిస్తే అపవాది ఆది నుండి కూడా అబద్ధానికి ఏమై ఉన్నాడు? జనకుడే ఉన్నాడు. అబద్ధానికి కర్త ఉన్నాడు, పుట్టించువాడే ఉన్నాడు. వాడి క్రింద పనిచేసేవాడు కూడా ఏమవుతాడు? అబద్ధాలు ఆడేవాడు అవుతాడు. చెట్టు ఒకటైతే కాయ ఇంకోటి కాస్తుందండి? పోనీ ఎక్కడన్నా కాస్తుందంటే చెప్పండి. వేప చెట్టుకి మామిడికాయలు కాయవు కదా, కాస్తాయా? పోనీ మామిడి చెట్టుకి ఎక్కడికన్నా యాపిల్ కాస్తాయా? కాయ కదా. ఏ విత్తనం ఏ చెట్టు ఆ కాయే కాస్తుంది, అవునా కదా? ఇది అందరికీ వర్తిస్తుంది. మనం ఎలాంటి వాళ్ళమో, మన స్వభావం ఎలాంటిదో మన పిల్లలు అలాగే తయారవుతారు. మన బుద్ధి ఎలాంటిదో మన పిల్లలు అలాగే తయారవుతారు. మనం ఎందులో నుంచి వచ్చామో, ఏ పుట్టుకలో నుంచి వచ్చామో, ఏ స్వభావం నుంచి వచ్చామో సేమ్ అయ్యే క్వాలిటీస్ పిల్లల్లో కూడా కనబడతాయి. ఎక్కడ తీసిపోరు కొంతమంది పిల్లలు. సేమ్ అమ్మ వేసుకుని వచ్చేస్తారు, సేమ్ నాన్న వేసుకుని వచ్చేస్తారు, సేమ్ అమ్మమ్మలో తాతయ్య వేసుకుని వచ్చేస్తారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చెప్తున్నాను, అవునా కదా? చెట్టు ఒకటైతే పండు ఒకటి కాయదు, బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈడు అంతే. వాడి చెట్టు, ఈడు పండుని. వాడు అబద్ధానికి జనకుడు, వాడు మూలంగా వచ్చినాడు అబద్ధాలకి ప్రవక్త ఉన్నాడు. అంటే వీడు చెప్పి అన్నీ కూడా అబద్ధమే. ఎందుకు బ్రోకర్ అని పిలిచానంటే, యాంటీ క్రైస్ట్ని లోకం ఎదుట గణపరచే విషయంలో బ్రోకర్గా పనిచేస్తాడు. యాంటీ క్రైస్ట్ చచ్చి వచ్చిన తర్వాత వాడికి రిప్రజెంటేటివ్ అన్నమాట ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు. వాడిని గణపరిచేటువంటి పాత్ర వీడు తీసుకుంటాడు. యేసుని గణపరచని పాత్ర ఎవరు తీసుకున్నారు? త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు. యేసుని దేవుడికి అంగీకరించేటువంటి పాత్ర ఎవరు తీసుకున్నారు? త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు దేవుడు. యేసై దగ్గరికి ఒక మనిషిని నడిపించేది ఎవరో? పరిశుద్ధాత్ముడు. కానీ ఇక్కడ యాంటీ క్రైస్ట్ దగ్గరికి నడిపించేటువంటి వ్యక్తి ఈ అబద్ధ ప్రవక్త. అబద్ధాలు చెబుతూ, అందరినీ మోసగిస్తూ, అందరినీ మభ్యపరుస్తూ, అందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ని అందించే వ్యక్తి అబద్ధ ప్రవక్త. రెండు విషయాలు మీకు చెప్పాను. మొదటగా వాడు ఎవడై ఉన్నాడు, రెండోది అబద్ధ ప్రవక్త అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే పూర్తిగా వాడు అబద్ధాలకి జనకుడు, అబద్ధాలని పుట్టించేవాడు, మోసగించేవాడు. అయితే ఈ అబద్ధ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడో, అసలు వీడి పాత్ర ఏంటి, ఈ అంత్య దినాల్లో వాడు చేసేటువంటి పనులేంటి, సాతాను వాడికి ఇచ్చిన బాధ్యతలేంటి, వాడు చేసేటువంటి క్రియ ఏమై ఉంటుంది అనేటువంటిది ఈ 2 సెషన్లో పూర్తయిపోతుంది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం వాడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో పరిశీలన చేద్దాం. మొట్టమొదటి పని ఏంటో మనం పరిశీలన చేద్దాం. ఒకసారి అదే ప్రకటన గ్రంథము, అదే 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. జాగ్రత్తగా మళ్ళీ నేను రివర్స్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు చెప్పేది యాంటీ క్రైస్ట్ కోసం కాదు, యాంటీ క్రైస్ట్కి బ్రోకర్గా పనిచేసే, యాంటీ క్రైస్ట్కి రిప్రజెంటేటివ్గా పనిచేసే, యాంటీ క్రైస్ట్కి అనేక మందిని నడిపించే ఈ బ్రోకర్ లేదంటే రిప్రజెంటేటివ్ అయిన అబద్ధ ప్రవక్త కోసం మాట్లాడుతున్నాను. వాడికి సాతాను ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి, వాడు ఏం చేస్తాడు, అసలు లాస్ట్ డేస్లో చివరి రోజుల్లో వాడు చేసే పనులేంటి అనేటువంటి కొన్ని విషయాలు ఈ 2 రోజుల్లో పూర్తి చేసుకుందాం. మొట్టమొదటిగా వాడు చేసేటువంటి పని ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రకటన 13:12 వచనానికైనా మనం చదివితే అక్కడ ఒక మాట చూడండి. అది ఇగో
11వ వచనం ఇందాక మనం స్టార్ట్ చేస్తాం కదా. మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదట క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ ఎవరిదటి చేస్తుందంట? దాని ఎదుట చేయుచున్నదే. ఇది వీడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, వీడు చేసేటువంటి పనుల్లో లోకం చూసేటువంటి మొట్టమొదటి క్రియ ఏంటంటే, యాంటీ క్రైస్ట్ ముందు కొన్ని జిమ్మిక్కులు చేస్తారంట. ఎవరి ముందు? యాంటీ క్రైస్ట్ ముందు. చాలా క్లియర్గా నేను చదువుతున్నాను చూడండి. అది ఘట సర్పం వలె మాటలాడుచుండును. ఘట సర్పం అంటే ఎవరు? సాతాన్లాగా మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్త. ఇంకా చెప్పాను చూడండి, అబద్ధానికి జనకుడైన వాడి కింద నుంచి వచ్చినాడు వీడు. చెట్టు ఒకటైతే పండు కూడా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెట్టు పండు ఒకే భావజాలం కలిగి ఉంటాయి, సేమ్ భావజాలం. సాతాను వలె మాట్లాడుచున్నాడు. అది ఆ మొదట క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఎవరికున్న అధికారం అంతా కూడా దీని ఎదురు చేస్తుందంట. సాతాను యాంటీ క్రైస్ట్కి ఏ అధికారం అయితే ఇచ్చాడో, ఏమైతే చెయ్యాలని అప్పచెప్పాడో, ఎలాంటి కార్యాలు చేయగలిగే శక్తి అయితే యాంటీ క్రైస్ట్ పొందుకున్నాడో, సేమ్ అవన్నీ కూడా యాంటీ క్రైస్ట్ ముందే చేస్తాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే చచ్చిపోయి తిరిగి లేచి ఇశ్రాయేల్లో అడుగు పెడతాడో, వచ్చే సమయానికి యాంటీ క్రైస్ట్ షాక్ తింటాడు, ఆశ్చర్యపడతాడు. వాడు చెయ్యాలనుకున్నవి, వాడు జరిగించాలనుకున్నవి, వాడు ఏ ఉద్దేశంతో అయితే ఇశ్రాయేల్లో అడుగు పెట్టాడో ఆల్రెడీ అవే క్రియలు చేస్తున్న మరొక వ్యక్తిని చూస్తాడు యాంటీ క్రైస్ట్. ఎంతమందికి అర్థమైంది? ఏదైతే చేయాలని వచ్చాడో, ఏది జరిగించాలని వచ్చాడో, ఏ ఉద్దేశంతో ఇశ్రాయేల్లో అడుగు పెట్టాడో, ఆ అడుగు పెట్టే సమయానికి ఆల్రెడీ అవన్నీ జరిగిస్తున్న మరొక వ్యక్తిని చూస్తాడు యాంటీ క్రైస్ట్. అంటే యాంటీ క్రైస్ట్ సైతం షాక్ అవుతాడు వీడిని చూసి. దేటి నాకులాగే చేస్తున్నాడు, నేను ఏం చేద్దాం అనుకున్నానో, ఏం జరిగిందాం అనుకున్నానో, నేను ఏ విధంగా చూపిందాం అనుకున్నానో సేమ్ అన్నీ వీడు చేస్తున్నాడు ఏంటని చెప్పి షాక్ అవుతాడు. ఎందుకంటే ఇద్దరికి అధికారం ఇచ్చింది ఎవరు? పైన ఉన్నాడు సాతాను. ఆడు మెయిన్ లీడర్ కనుక వీళ్ళిద్దరు ఎంప్లాయీస్ ఆడి దగ్గర. వాడు లీడరు, వీళ్ళిద్దరు ఎంప్లాయీస్. షాక్ తింటాడు యాంటీ క్రైస్ట్. వాడుకున్న యాంటీ క్రైస్ట్కున్న అధికారపు చేష్టలన్నీ కూడా యాంటీ క్రైస్ట్ ముందే చేస్తుందంట. చేస్తానండి అబద్ధ ప్రవక్త. అసలు యాంటీ క్రైస్ట్కి ఏం అధికారం ఉంది? అసలు యాంటీ క్రైస్ట్కున్న అధికారంతో అసలు ఏం చేయాలనే ప్రయత్నం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే వీడు చేసేది ఏంటో మనకు అర్థమవుతుంది. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడికి అధికారం ఇవ్వబడింది. అధికారం ఇవ్వబడిన తర్వాత ఏం చేయాలనుకున్నది అక్కడ కనబడుతుంది. వీడికి సేమ్ అదే అధికారం ఉంది. ఇంతకీ అధికారంతో వాడు ఏం చేయాలనుకున్నాడో వీడికి అది సేమ్ అధికారం వచ్చింది కనుక వీడేం చేయబోతున్నాడో అనేది మనకు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఎక్కడంటే 7వ వచనంలో కనబడుతుంది. చూసుకోండి ఒకసారి. 7వ వచనం కానీ చదివితే, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపును. దానికి ఏమివ్వబడింది? ఎవరికి? యాంటీ క్రైస్ట్కి. యాంటీ క్రైస్ట్కి ఏం అధికారం ఇవ్వబడింది? పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళ మీద జయాన్ని పొందుకునే అధికారం ఇవ్వబడింది. సేమ్ అదే అధికారం ప్రవక్తకు కూడా ఇవ్వబడింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం అవట్లేదా? కొంచెం కష్టమే. మీరు వాక్యంలో లేనవైతే అర్థమవుద్ది. మీరు కోమాలో పోతే ఎలాగ అర్థమవుద్ది? సగం కోమాలోకి సగం ఏమో వాక్యంలోకి వెళ్తే మీకు ఎక్కడ అర్థమవుద్ది? మళ్ళీ చదువుతున్నాను 12వ వచనం. అది ఆ మొదట క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మొదట క్రూర మృగం ఎవరు? యాంటీ క్రైస్ట్. వాడికి ఏ అధికారం అయితే ఉందో సేమ్ అదే అధికారంతో ఈడు చేస్తున్నాడంట. వాడికి ఏం అధికారం ఇవ్వబడింది, వాడు ఏం చేస్తున్నాడు అనేది 7వ వచనంలో కనబడింది. యాంటీ క్రైస్ట్కి ఏం అధికారం ఉంది? పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపును అధికారం దానికి ఇవ్వబడింది.
అంటే ఈ ఫాల్స్ ప్రొఫెట్, ఈ అబద్ధ ప్రవక్త కూడా ఎవరితో యుద్ధం చేస్తాడన్నమాట? పరిశుద్ధులతో. ఎవరి పరిశుద్ధులు? దేవుని స్వకీయ జనాంగము. వీళ్ళు పరిశుద్ధులు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరి నుంచి అయితే వచ్చాడో వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తారు. ఇటు ఎంత చెప్పాను చూడండి. అయితే క్రైస్తవుడు, లేదంటే యూదుడు. యూదులను నమ్మడానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. యూదుల్లో నుంచే వచ్చాడు, యూదుడై ఉన్నాడు, కానీ పొడిచేది ఎవరిని? అంత భయంకరమైన నమ్మక ద్రోహం. బయటోడు పోటైనా సరే నొప్పిని కలిగిస్తుందో లేదో తెలియదు, కానీ అయినోడు పోటు చాలా నొప్పిని కలిగిస్తుంది. అవునంటారా కదంటారా? బయటోళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు పొడి చేసిన పోటు పెద్ద ఏం నొప్పి ఉండదు, కానీ అయినోళ్ళు ఉంటారు చూడండి, మనతోనే ఉంటారు చూడండి, మన వెనకాలే ఉంటారు చూడండి, మనతోనే తిరుగుతారు చూడండి, వాళ్ళు పొడిచే వెన్ను పోటు మాత్రం చాలా లోతుగా దిగుతుంది. వాక్యం కూడా సెలవిస్తా ఉంది, వెన్నుపోటు దారులు ఉంటారు జాగ్రత్త. ఇది వెన్నుపోటు దారుడు. ఎంతమందికి అర్థమవుతుంది? నా జీవితంలో బోల్డ్ మంది ఉన్నారు అలాంటి. యూదుల్లో నుంచి వస్తాడు, యూదుడై ఉంటాడు, కానీ వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ నిజంగానే యూదులు చెప్తుంది నిజమైతే, మెస్సయ్య ఉన్నాడు, మేము ఆయనతో మాట్లాడుతున్నాం, మా దగ్గరే ఉన్నాడు అనేది నిజమైతే, వీళ్ళు బాగా కూర్చోబెట్టి బాగా ఒక మంచి బస్తాలాగా ఆయన పోషిస్తున్నారు. ఆ పోషించినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తాడు? వీడు భక్షింతాడన్నమాట, వెన్నుపోటు పొడుస్తాడు. మీరు అలా చెప్పగలరంటే, సేమ్ యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో ఏది జరిగిందో అదే జరుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని వెన్నుపోటు పొడిచింది ఎవడో? రోమీడా? పరిసీడా? ఎవరో? అపోస్తులుడు. తన శిష్యుల్లోనే ఉన్నవాడే, తన శిష్యులుగా ఎంచుకున్నవాడే యేసుని ఏం చేశారు? వెన్నుపోటు పొడిచాడు. శత్రువు ఎప్పుడు బయట నుంచి రాడండి. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువు ఎప్పుడు బయట నుంచి రాడు, శత్రువు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్నేహంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు, మనతోనే మన శత్రువు ఎప్పుడూ ఉంటాడు. మనం గమనించుకోవడం మన తప్పు. ఎంతమందికి అర్థమవుతుంది? శత్రువు ఎప్పుడు బయట నుంచి రాడు. నిజమైన శత్రువు ఎప్పుడు మనలోనే ఉంటాడో, మనతోనే వస్తాడు బయటికి. నేను నమ్మంటే నమ్మకపోండి, ఇలాంటివన్నీ చూసేసి జుట్టు పండిపోలేదు, అనుభవాలు పండిపోయినాయి. ఈ మధ్యన మరీ పండిపోయినాయి నాకు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? చూడండి ఎంత దారుణో చూడండి. యేసయ్యకి ఇంకా మింగుడు పడి ఉండదు పాపం. ఆయన జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. అటు వాస్తవానికి దేవుడి చిత్తమే. ఏ వ్యక్తి అయితే అంత మంచి అధికారాన్ని పొందుకున్నాడో, ఏమండి ట్రెజరర్ అనేటువంటి బాధ్యత చిన్న విషయం అండి. యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగేటువంటి సమయంలో వచ్చేటువంటి కానుక అంతటనే కూడా నీ దగ్గర పెట్టుకో అని ఒక వ్యక్తికి అప్పచెప్పాడంటే యేసయ్య, ఎంత నమ్మకం ఉంటుంటుంది. యేసయ్యతో తిరుగుతూ యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని పేరట వచ్చేటువంటి కానుకలు సేకరించి తన పరిచర్యకు వినియోగించాలనే ఉద్దేశాన్ని బట్టి యేసయ్య ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు తన శిష్యుల్లో. అయితే నువ్వు చాలా నమ్మకమైన వాడురా, చాలా మంచో, ట్రెజరర్ బాధ్యత ఉందంటే చాలా నమ్మకం ఉండాలి. అలాంటి బాధ్యత ఇస్కరియోతు యోధాకి దేవుడు ఇచ్చాడంటే ఎంత నమ్ముంటాడో, ఎంత నమ్మితే వెన్నుపోటు అంత లోతుగా ఉంటుంది. నిజం చెప్తున్నాను. ఇది మాకు కాదు అన్నట్టుగా కూడా కొంతమంది దర్జాగా ఎలా చూడొచ్చు. దర్జాగా చూసిన వాళ్ళందరూ నీతిమంతులు కాదు, బుర్ర దించుకున్న వాళ్ళందరూ కూడా అన్యాయస్తులు కాదు. అదే పరిస్థితి. నీతిమంతుల సమూహం వలె ధైర్యంగా ఉండునన్న వాక్యాన్ని ఇక్కడ ప్రదర్శించేద్దాం అనుకుంటారు కొంతమంది.
ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత నమ్మకం అమ్మా, ఎంత నమ్మక ద్రోహం అమ్మా. ట్రెజరర్ బాధ్యత ఇచ్చాడండి. కానుకల సంచి నీ దగ్గర పెట్టుకోమన్నాడండి యోధానే. నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఖర్చు పెట్టు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పుతూ యోధాని అభిషేకించి పంపుతాడు. అపోస్తులను అందరినీ ఎలాగైతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు చేతులతో అభిషేకించి పంపుతాడో, దేవుడు చేతుల మూలంగా అభిషేకించబడిన వ్యక్తి యోధ. అలాంటి వ్యక్తి అమ్మేస్తాడు యేసయ్యని. అంత నమ్మక ద్రోహం ఇశ్రాయేల్ దగ్గర మళ్ళీ జరుగుతుంది. సేమ్ నమ్మక ద్రోహం, సేమ్ వెన్నుపోటు, సేమ్ పరిస్థితి మళ్ళీ అప్పుడు వస్తుంది. ఎవరినైతే యూదులు అతిగా నమ్ముతారో, అతిగా ఇష్టపడతారో, అతిగా విశ్వసిస్తారో, వీడు మావోడే, మాకన్నీ చేసేస్తాడు, వీడు ఉన్నంతకాలం మాకు ఏ భయం లేదు, మావోడే 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 అని చెప్పి యూదులు ఎవరినైతే అనుకుంటారో ఆ వ్యక్తే అబద్ధ ప్రవక్త. ఆ వ్యక్తే ఆ విధంగా మారిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సేమ్ వెన్నుపోటు తత్వం ఇక్కడ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టించడానికి ఎవరు ప్లాన్ వేశారు? యూదులే. ఆ డబ్బులు ఇస్కరియోతు యోధాకి ఇచ్చింది ఎవరు? యూదులే. ఇక్కడ అది జరుగుతుంది. సేమ్ అదే డిటో. అందుకే వాక్యంలో మాట ఉంటుంది, నీవు ఏమి విత్తుతావో, ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలతతో మళ్ళీ తిరిగి నువ్వు కొలవబడతావు. ఎక్కడ ఇంత కూడా తేడా ఉండదు, ఇంత 1% కూడా తేడా రాదు. సేమ్ కొలత వచ్చేది. మా అమ్మగారు ఎక్కువ అంటూ ఉండేవారు ఈ మాట. మా అమ్మగారు కూడా ఎక్కువగా అంటూ ఉండేవారు ఈ మాట. నువ్వు ఒకరిని ఏ విధంగా అయితే కొలిచావో సేమ్ కొలత నీకు వస్తుంది. నీకు రాకపోతే నీ పిల్లలకు వస్తుంది. సేమ్ డిటు దిగిపోద్ది. చాలామంది సేమ్ తల్లి రాతే వచ్చేసిందిరా నీకు, సేమ్ తండ్రి గారు రాతే వచ్చేసిందిరా. రాతలు ఏం కాదు, నువ్వు చేసిన వాళ్ళు అనుభవిస్తారు. నీ రాత ఎలాగుందో వాళ్ళకి అదే వస్తుంది చాలా వరకు, అన్డౌటెడ్లీ. నేను చాలామందిని చూసి చెప్తున్నాను ఈ మాట. నువ్వు కొలిసో ఆ కొలత నువ్వు మళ్ళీ కొలవబడతావు. నువ్వైతే అవ్వచ్చు, నీ బిడ్డలైతే అవ్వచ్చు, ఎక్కడికే పోతావు. అందుకే దేవుడు చెప్పండి వెక్కిరింపబడడు. ఆయన ముందు డ్రామాలో వేసినప్పుడు అక్కడతో అయిపోద్ది అనుకోకండి. కరెక్ట్గా దానికి సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. అప్పుడు ఇవ్వవలసినవన్నీ వడ్డీ తెస్తాడు ఆయన. వెక్కిరింపబడ్డాయన పక్షపాతం ఏం కదా, ఒకరిని ఒకరాగా ఒకరు ఎవరినైనా ఒకే విధంగా చేస్తాడు, చూస్తాడు ఆయన. క్రైస్తవులు కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి మావోడు అని అనుకోడు ఆయన. ఎవరైనా ఒకటే. మధ్యన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత క్రైస్తవ్యంలో ఎంతమంది ఇస్కరియోతు యోధులు ఉన్నారో ఈ మధ్యన గమనించాను. ఆయన చనిపోయిన తర్వాత ఎంతమంది యోధాలు ఉన్నారో, ఎంతమంది క్రీస్తుని వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎంతమంది క్రైస్తవ్యంలో ఉన్నాం అంటూనే క్రైస్తవ్యంలో వెన్నుపోటు పొడిచే వ్యక్తులు ఉన్నారో ఈ 8 రోజుల్లో బయటకు వచ్చేసినాయి. కొంతమంది మాటలు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళ భావజాలను బట్టి, హావభావాలను బట్టి, వాళ్ళ పదజాలను బట్టి ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఒకడు అంటాడు 1000 మందిని పంపించి మీ ఇంటి చుట్టూరు నేను గొడవ పెట్టేస్తా, లాక్కొచ్చేస్తాం అంటే ఈయన మళ్ళీ పాస్టర్. నా సేవకుని యొక్క స్వరము సమాజంలో వినబడనీయడు అంటాడు బైబిల్లో. నిజంగా దేవుని యొక్క సేవకుడు గొంతు సమాజంలో వినబడకూడదంట. అంటే దాని అర్థం ఏంటి? చంపేస్తాం, లాక్కొచ్చేస్తాం, వేసేస్తాం, పొడిసేస్తాం, క్రైస్తవ పవర్ ఏంటో చూపిస్తాం అంటాడు ఒకడు. క్రైస్తవుల పవర్ ఏంటో తెలుసా? క్షమాపణ. క్రైస్తవుల పవర్ ఏంటో తెలుసా? ప్రేమ, సహనము, ఓర్పు, సమాధానం. అందుకే యేసు వెళ్ళిపోతూ అన్న ఒకే ఒక మాట, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. అది మన వెపనం, అది మనకు ఉన్నటువంటి ఆయుధం. క్రైస్తవులేటో ఇప్పటి వరకు ఒక రకమైన క్రైస్తవులు చూశారు, ఇక నుంచి ఇంకో రకమైన క్రైస్తవులు అంట. దేవుడు అన్నవాడే మార్పు లేదంటున్నాడు ఆయనకి. మనం మారతామా? అపోస్తులు అలాగే చేశారా? అలాగే ర్యాలీలు చేశారా? అలాగే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయమని అన్నారా? అన్నవాడు క్రైస్తవుడు అవుతాడా?
ఎంతమంది యోధాలు బయటకు వచ్చారో, ఎంతమంది యోధాలు బయటకు వచ్చారో టైం వచ్చినప్పుడే కదండి తెలుస్తుంది ఎవరు అలాంటిది అనేది. టైం రానంత కాలము కూడా అందరూ మంచోళ్ళే. టైం వచ్చిన తర్వాత అర్థమవుతుంది. టైం వచ్చింది. ఈ 8 రోజుల్లో ఎంతమంది యోధాలు ఉన్నారో, వాళ్ళ హావభావాలు, వాళ్ళ టెర్రరిజంకి అదొక రకమైనటువంటి స్వభావంతో కూడిన టెర్రరిజానికి సంబంధించిన స్వభావం. తేల్చేస్తాం, పొడిచేస్తాం. బైబిల్లో మాట ఉంటుంది, అబద్ధ సాక్ష్యమును చెప్పకుడి, అబద్ధములాడు నాలుకను పెరికి వేస్తానన్నాడు. మనం చూసామా? ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా హత్య చేయడం అనేటువంటిది చూసారా? చూడకుండా హత్య అనడం దేవుడి దృష్టిలో ఏ సాక్ష్యం? చూసిన ఇద్దరు ఉండాలనేమో క్లియర్గా ఉంది బైబిల్లో. నువ్వు చూస్తేనే సాక్ష్యం వర్తిస్తుంది. మనం చూడకుండా ఆ వ్యక్తిని చంపేశారని చెప్పి హత్యగా దాన్ని చిత్రీకరించి హత్యగా మనం భావించి ఒకళ్ళ హంతకులు అని చెప్పి మనం చెప్పడం వాక్యానుసారం వాక్య వ్యతిరేకమైందో వాళ్ళు ఆలోచించాలి. చూడనది దేని గురించి సాక్ష్యం చెప్పకూడదు. ఇది బైబిల్ చెప్తుంది, నాకు నేర్పింది. నేను చూడకుండా ఏది మాట్లాడినందుకే. ఒకవేళ మాట్లాడవలసి వస్తే దేవుడు చూపిస్తే మాట్లాడతాను. హత్య లాగెత్తాం కొడేస్తాం. క్రైస్తవం యొక్క పరువు తీసేసింది క్రైస్తవులే. అలా ఆవిడ అంటానే ఉందంటే పోస్ట్ మార్టం వద్దండి తీసుకెళ్ళిపోతానని తెలుసు ఆవిడకి. ఆవిడ తెలిసి ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కుటుంబంలో. ఇప్పటి నుంచి ఆడతారన్న మాట అవతల వాళ్ళు. చెప్తున్నాను, ఇవన్నీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి మాట్లాడట్లేదు. రిపోర్ట్ వచ్చేస్తుంది, తర్వాత నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడే ప్రయత్నం చేస్తాను, చెప్పుకోవాలనుకున్నది. నాకు ఒకటే అర్థమైంది, ఏమనంటే ఎప్పటి వరకు అన్యులు మార్చాలి, లోకాన్ని మార్చాలి అని అనుకునేవాడిని. లోకాన్ని అన్యుల్ని కాదు మార్చాల్సింది, మన వాళ్ళు మార్చాలి. ముందు మారాల్సింది మనం. సువార్త మరింత విస్తృతంగా ప్రకటించవలసింది మనోళ్ళకి, అన్యులకు కాదు. వాళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారు, రక్షణ ఒకటే లేదు, మనకంటే బెటర్గా ఉన్నారు వాళ్ళు. ఎప్పటివరకు లోకాన్ని మార్చాలని ఆలోచన పూర్తిగా విరమించుకున్నాను. ముందు మనోళ్ళని మార్చాలి, మన జనాంగాన్ని మార్చాలి. క్రీస్తు యొక్క నామం అనుదినము కూడా లోక మధ్యలో సిగ్గుపరిచేది ఎవరో? మనమే. ఇస్కరియోతు యోధాలు ఎంతమంది వాళ్ళ హావభావాలను గ్రహించైనా సరే క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాక్యంలో ఎదగలేదు. క్రైస్తవుల పక్షాన పోరాడేవాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుల పక్షాన పోరాడేవాడు దేవుడే పోరాడాలి. క్రైస్తవుల పక్షాన్ని ఎవరో పోరాడకూడదు, ఆయనే పోరాడతాడు. నా కంటిలో వేలు పెట్టినట్టు అన్నాడు, పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. మనమెవరండి పోరాడడానికి? అలా ఉన్నాయండి బయట. నేను ఏమి ఇంటర్ఫీర్ అవ్వకుండా కాముగా ఉంటే నువ్వు అసలు సేవకుడివే కాదురా, నీకు అసలు బాధ్యత లేదురా, నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదరా. నేను సరిగ్గా ఒక రిఫరెన్స్ చూపిస్తే మళ్ళీ మాట్లాడరావడం. నేను ఎవరిని ఏమన్నా బాధపడతాను అలాంటి వ్యక్తులను బట్టి, ఆ కమెంట్స్ని బట్టి. అయ్యో ఇంకా వీళ్ళ ఆత్మనేత్రాలు తెరవబడలేదు, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళ సేవకులు ఇంకెంత దీనస్థితిలో ఉన్నారనే బాధే తప్ప ఇప్పుడు నాకు కోపం రాలేదు. కొంతమంది అలా బాధపడుతున్నానని చెప్పి వెళ్ళవలసి వచ్చి, అంటే దేవుడు కూడా ప్రేరేపిస్తేనే వెళ్ళాను అనుకోండి, చెప్పడం కూడా చెప్పేశాను. కాకపోతే వీడియోలో ఎక్కడ హత్యని కానీ యాక్సిడెంట్ అని కానీ అనలేదు. కానీ ఒక 2-3 మినిట్స్లో మాత్రం నేను చెప్పాలనుకున్నది ఏంటో అర్థమైపోద్ది చాలామందికి. మళ్ళీ చూస్తే వెంటనే చచ్చిపోలేదు, చాలా చేపుడు తర్వాత చచ్చిపోయాడైనా అనే మాట చాలా సమయంలో ఉపయోగించాను. అంటే ఏమని దాని అర్థం? అంటే ఏమని? అనవసరం కదా, మనకు తెలియకుండా ఇంకొకరిని అలా నిందించకూడదు, అలా మాట్లాడకూడదు కదా.
కొంతమంది అంటుంటారు, శవాన్ని పట్టుకొని రాజకీయం చేసేవాళ్ళు క్రైస్తవులని. కరుణాకర్ సుగ్నా అనేటువంటి వ్యక్తి అంటా ఉంటాడు. నిజానికి ఆయన అన్నది నిజమేనండి. శవాన్ని పట్టుకుని, చనిపోయిన వ్యక్తిని పట్టుకుని ఫేమస్ అవుదాం అనుకున్నటువంటి సన్నాసులు క్రైస్తవులో ఉన్నారు. సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఆయన డెత్ని, ఆయన చావును ఉపయోగించుకున్నటువంటి పాస్టర్లు ఉన్నారు. ఫేమస్ అవ్వడానికి టీవీల్లో కనబడడం కొరకు ఒక వ్యక్తి యొక్క మరణాన్ని ఉపయోగించుకున్న సేవకులు ఉన్నారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను కానీ అందులో ఇంటర్ఫియర్ అవుతే నేను ఇంకా పేరు ఇంకా అందరికీ తెలిసిపోదు. నాకు అది వద్దు, నాకు అది అవసరం లేదు. ఆదరించాలి వీలైతే కుటుంబాన్ని, ఓదార్పు ఇవ్వాలి దేవుడు. అందుకే నేను ప్రార్థన చేశాను, అంతమించి ఏం చేయలేదు. ఇంతమంది యోధాలు ఉన్నారు, రెచ్చగొట్టే యోధాలు, క్రీస్తుని అవమానానికి అప్పచెప్పే యోధాలు. ఆ రోజు క్రీస్తుని అప్పచెప్పింది క్రీస్తు ఉన్న శిష్యుడే. ఈరోజు యూదులందరినీ కూడా అప్పచెప్పేది, హత్య చేయించేది, భక్షించేది, ఇబ్బంది పెట్టేటువంటిది కూడా వాడే. వెన్నుపోటు పొడిస్తారు. ఎందుకంటే ఆ రోజున క్రీస్తుతో ఉన్న వ్యక్తినే క్రీస్తును పొడిచేటువంటి వెన్నుపోటుదారుడిగా తయారు చేసిన యూదులు. అదే యూదుల్ని ఇంకొక వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో దేవుడు చూపించడానికి ఆ వ్యక్తిని యూదుల్లో నుంచి ఎన్నుకుంటాడు. యూదులంటేనే ఇంకోటి, లోకాన్ని ఎంతో ప్రేమించిన, అందరూ సమానమైన, పక్షపాతం ఏమీ లేదు. తప్పు చేస్తే ఎవరినైనా సమానంగానే శిక్షిస్తాడు. మంచి చేస్తే ఎవరినైనా ఒకే విధంగా ప్రతిఫలం ఇస్తాడు. పాస్టర్ని ఒకలాగా, విశ్వాసం ఒకలాగా, యూదుని ఒకలాగా. తప్పు చేసినాడు ఎవడైనా శిక్షలో పాత్రుడే. ఎవరైనా భావాన్ని పరిశీలించే దేవుడు. అందుకే వాక్యంలో మాట ఉంది, హృదయాంతరంగాల్ని పరిశీలించేవాడు. ఏ భావనతో చేశాడు అనేటువంటి దాన్ని బట్టి శిక్షించేవాడు ఆయన. అందుకే ఒక మాట కూడా ఉంటుంది లేఖనంలో, తెలిసి చేసిన తప్పుకి శిక్ష ఉంది, తెలియక చేసిన తప్పుని చూడండి దానికి శిక్ష లేదు. భావనను చూస్తాడు, ఇంటెన్షనల్ ఫీలింగ్ చూస్తాడు. హృదయాంతరంగం నుంచి వచ్చే ఆలోచనతో చేసిన దానికి ఉంటుంది ప్రతిఫలం. ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి, క్రియలను బట్టి కాదు. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను నేను. చేసిన పనులు బట్టి చేయడైనా, భావనను బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. ఇన్నర్ ఫీలింగ్తో నువ్వు చేసిన పని ఫీలింగ్ని చూస్తాడు ఆయన, భావన చూస్తాడు ఆయన. దాన్ని బట్టి ఉంటుంది తీర్పు. ఎంతమందికి అర్థమైంది? ఒకప్పుడు ఏమో యోధాన్ని వెనుపోటు పొడిచే విధంగా ఆయుధాన్ని తయారు చేశారు. ఇప్పుడు యూదులు వాళ్ళ వ్యక్తే, వాళ్ళు వెనుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో, నొప్పి ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో, ఆ కమ్మదనం ఎలా ఉంటుందో దేవుడు చూపించడానికి వాళ్ళల్లో నుంచి తెప్పిస్తాడు ఈ అబద్ధ ప్రవక్తని. ఎంతకాలం పెట్టి పోషించి బాగా పెంచారు, ఆడే పొడుస్తాడు. ఎలా ఉంటుంది? వాడు అబద్ధ ప్రవక్త. చాలా మందిని చంపేస్తాడు. నాకు తెలిసి 2024, 2022లో ఇప్పుడు నేను చెక్ చేసుకున్నా. ఇప్పటికే ఏం చోట్ల బోల్డ్ అన్ని అసలు ఏం పట్టించుకోవాలి, ఖాళీ లేక. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఓపెన్ చేసి చూసే అవకాశం కూడా లేకపోయింది. 2022లోనే 2024లోనే ఎప్పుడు మొత్తాన్ని చెక్ చేస్తే ప్రపంచంలో యూదుల యొక్క సంఖ్య, వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంతమంది ఉందంటే ప్రపంచవ్యాప్తంగా 1,50,00,000 మంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లలో 150 కోట్ల మంది, 50 మిలియన్ అంటే ఇంచుమించుగా 1,50,00,000 మంది. 1,50,00,000 మంది, 150 కోట్లు, 1,50,00,000 మంది. మొన్న కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? 1,50,00,000 మందే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా యూదులు. ఈ 1,50,00,000 మంది ఇప్పుడు ఒక 1,60,00,000 మంది, 1,70,00,000 మంది ఉండొచ్చు. ఎందుకంటే యూదులు ఒకళ్ళని కనరు, 5-6 మందిని టికెట్లు ఉండాలి ఇంట్లో, లేకపోతే పని అవ్వదు. జనసంఖ్య కావాలి ఆ ఉద్దేశంతో. 1,50,00,000 మందిలో అందరూ కూడా నిక్కచ్చైన, నాణ్యమైన, నమ్మకమైన, ఖచ్చితమైన, నిజమైన గోత్రాల నుంచి వచ్చిన యూదులు అంటే అది కాదు. కలుషితం అయిపోయింది, మిళితం అయిపోయారు, అన్యులతో పెళ్లి చేసేసుకున్నారు, వేరే వేరే ట్రైబ్స్తో జత చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు విషయం తెలుసా? ట్రంప్ ఏ మతానికి సంబంధించినాడు? క్రైస్తవుడు. మీకు విషయం తెలుసా? మీ బుర్రలో పాడైపోయే విషయం చెప్తాను. మీకు ఎవరికీ తెలియంది
ఇప్పటి వరకు ఎవరికి వినలేనిది ఏంటి తెలుసా? ట్రంప్ యూదుడు అంట, యోధా మతాన్ని స్వీకరించి చాలరలేందంట. ఫ్యూజులు టప కొట్టేస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఏమో, సాతాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఇస్కరియోతు యోధానే వాడుకున్న వాడిని వాడుకోలేడా? చేయవలసినంతా చేయించుకుంటాడు దేవుడు ఆ వ్యక్తితో పని. తర్వాత అదే వ్యక్తిని సాతాను కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇస్కరియోతును యోధాని దేవుడు వాడుకున్నని చెప్పి వాడుకున్నాడు. తర్వాత సాతాను ఆ వ్యక్తిని వాడుకున్నాడు. ట్రంప్ యోధా మతాన్ని స్వీకరించాడు. ట్రంప్ యూదుల దృష్టిలో యూదుడే. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను, చెప్పకూడదు. మీ బలుబులు వెలిగితే అర్థమవుద్ది. ఇస్కరియోతు యోధ క్రీస్తుకు ఉపయోగపడ్డాడా లేదా? దేవుడు అనుకున్నాయన్నీ చేయించుకున్నాడా లేదా? అన్నీ చేశాడు. అదే వ్యక్తిని సాతాను కూడా వాడుకున్నాడు. అంతవరకు చెప్తాను, అంతకు మించి మాట్లాడినాను నేను. ఎందుకంటే ఆ విషయాన్ని బట్టి దేవుడి దగ్గర నేను ఎప్పుడూ కూడా తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయలేదు, దాని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా దేవుడి దగ్గర ఎప్పుడూ చేయలేదు. ఖాళీ లేదు, అడుగుతాను దేవుడిని, తెలియపరుస్తాడు. ట్రంప్ యూదుడు అంటే యోధా మతాన్ని స్వీకరించాడు. లేటుగా వచ్చింది బయటికి. అలా కలుషితం అయిపోయేలా ఉన్నారు. ఈ 1,50,00,000 మంది 2022, 23, 24 ఆ ప్రాంత లెక్కలను బట్టి ఎంతమందిలో 1,50,00,000 2 కోట్ల మంది ఉన్నారనుకోండి, 2 కోట్ల మంది ఉన్నారని అనుకోండి. ఈ 2 కోట్ల మందిలో మిగిలేది ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి 1,44,000 మంది. మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. వీడు చంపేస్తాడు చాలా మందిని చంపేస్తాడు ఈ వ్యక్తి. ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు ఈ యూదుల నుంచి వచ్చినటువంటి ఈ గుంటనక్క, ఈ తోడేళ్ళు యూదుల్ని చంపడానికి అధికారం పొందుకున్నాడు. అందుకే అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది, దేవుని మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారము. సేమ్ అదే అధికారం వీడికి కూడా ఉంది. యాంటిక్రైస్ట్ చేయాలనుకుని వచ్చిన పని ఆల్రెడీ వీడు చేస్తూ ఉంటాడు, చేసే ప్రయత్నం చేస్తాడు. వీడు ఎప్పుడు వస్తాడంటే 1335 రోజుల శ్రమకాలం అని చూడండి, దానికి ముందు నుంచి కూడా ఉంటాడు. దానికి ముందు నుంచి ఉంటాడు. కానీ యాంటిక్రైస్ట్ ఇశ్రాయేల్ భూగర్భంలో అడుగుపెట్టే సమయానికి వీడు మారిపోతాడు, వీడి స్వరూపం మారిపోద్ది, ఈ స్వభావం మారిపోద్ది. ఆ సమయంలో యూదులందరూ వస్తారండి, ఇశ్రాయేల్ దేశానికి వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు. ప్రపంచవ్యాప్తంగా చల్లా చెదిరైపోయినటువంటి యూదులందరూ ఆ దినాల్లో ఇశ్రాయేల్కి చేరుకుంటారన్నది బైబిల్లో. మీకు ఒక చూపిస్తాను చూడండి. మా యెషయా గ్రంథం యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, అంటే చెదిరిపోయినటువంటి యూదులందరూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడినటువంటి యూదులందరూ ఒకానొక రోజున ఇశ్రాయేల్లోనే అడుగు పెడతారు. ఇశ్రాయేల్ మందిరం కానీ కట్టబడే ఆలోచన వచ్చింది అనుకోండి, అందరూ వచ్చేస్తారు ఆ మందిరంలో చేతులు ఉంచడానికి. ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చేస్తారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పగింపుమని ఉత్తర దిక్కునొక ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునొక ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూ దిగమ్ము నుండి నా కుమార్తెలను లెప్పించుము. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడిని నేనే. కన్నుల నుండి అందులైన వారిని, చెవుల నుండి బదురైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలెను. ఏమంటాడైనా? భూ దిగంతంలో ఉన్నటువంటి తన బిడ్డల్ని, కుమార్తెల్ని ఏం చేస్తాడంట? తెప్పించుకుంటాను ఆ ప్రదేశానికి అంటున్నాడు. ఆ టైంకి తెప్పించుకుంటాను అంటే యూదులందరూ ఇశ్రాయేల్లో అడుగు పెడతారు, వచ్చేస్తారు. ఆ సమయంలో ఇంక బయటికి ఎక్కడికి వెళ్లకుండా బంధిస్తాడు. బంధించి చంపే ప్రయత్నం చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు. ఇప్పుడు ఆ యూదులందరూ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడికి అంగీకరించరు. యెహోవాయే దేవుడు అంటారు వాళ్ళు. యేసు అనేటువంటి వాడు ప్రవక్త, దేవుడు కాదు. దైవదూషణ చేశాడు కనుక చంపేశాం.
అని అంటా ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది యూదులు, చాలామంది అందరు యూదులు అలాగే క్రీస్తుని అంగీకరించరు, క్రీస్తుని దేవుడు అంటే ఒప్పుకోరాలు. కానీ ఆల్రెడీ ఆయన వచ్చేసి వాళ్ళ కొరకు ఆయన చనిపోయి తిరిగి ఆరోహణం అయిపోయినటువంటి విషయాన్ని ఎరిగినప్పటికీ కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే అక్కడ ఉన్న యూదులు తన పిల్లలకి క్రీస్తుని దేవుడిగా నేర్పించరు చిన్నప్పటి నుంచి. అక్కడికి వెళ్ళి మనం సువార్త ప్రకటించామనుకోండి, బ్యాగులు విసురుతారు, ఉమ్మేస్తారు చిన్న చిన్న పిల్లలు, యూదుల పిల్లలు. అంత కోపం క్రిస్టియన్స్ అన్నా క్రైస్తవులన్నా. కానీ యూదులకి ఎక్కువ హెల్ప్ చేసేది క్రిస్టియన్సే. ఇప్పుడు ట్రంప్ కూడా హెల్ప్ చేసేది క్రిస్టియన్గానే. కానీ వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన వచ్చాడు, మేము అంగీకరించలేకపోయాం, మేము చూసి ఆయన గ్రహించలేకపోయాం, చేతులారా మేమే ఆయన్ని సిలువుకు అప్పచెప్పాం, ప్రభువా మమ్మల్ని క్షమించండి అని తెలుసుకొని క్రీస్తే దేవుడు అని అంగీకరించే లోపు యాంటీ క్రైస్తు, అబద్ధ ప్రవక్త క్రీస్తుని అంగీకరించిన యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులందరినీ చంపడం మొదలు పెడతాడు. వాళ్ళని అంగీకరిస్తారు. ఆ అంత్యదినాల్లో జరిగేటువంటి విషయం కూడా ఒక మాట ఉంటుంది. జకర్యా గ్రంథం ఒకసారి తీయండి, అదొకసారి చెప్పేసి నేను పూర్తి చేసుకుంటాం. జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము. యూదులు క్రీస్తుని అంగీకరిస్తారని చెప్పడం కనబడుతుంది అక్కడ. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరిని పొడిచారు వాళ్ళు? ఎవరిని పొడిచారు యూదులు? యేసుని. ఇక్కడ మాట్లాడేది పాత నిబంధనలు ఎవరు? యేసు కదా. అలా ఉంటుంది. యెహోవాయే దేవుడురా, కానీ ఇక్కడ మాట్లాడేది ఎవడరా బాబు? ఏటో దావీదు సంతతి వారి మీదనో యెరూషలేము నివాసుల మీదనో కరుణ నొందించు ఆత్మను, అంటే పరిశుద్ధాత్మని, విజ్ఞాపన చేయ ఆత్మను. విజ్ఞాపన చేయ ఆత్మ అంటే నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుచున్నాను. ఆత్మ మూలుగుచు మన పక్షమని దేవునికి ఏం చేస్తున్నానుంది? పరిశుద్ధాత్మ. విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరిని పొడిచారు? యేసుని పొడిచారు. వాళ్ళు ఎవరి మీద దృష్టి ఉంచుతారంట? నా మీద, పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. పాత నిబంధనలో యేసు లేడన్నవాడు ఎవడరా? పిచ్చోలు కాకపోతేనే. టైం వచ్చినప్పుడు కూర్చుంటాను ఖచ్చితంగా. ఆ డిబేట్ ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే చూపించండి యేసుని అంటారు. రుజువులతో చూపిస్తాను, ఒక 100 రెఫరెన్స్లు చూపిస్తాను. ఎవరైనా ఒకటే చూపిస్తారేమో, ఇమ్మానుయేలు అని ఒకే మాట చూపిస్తారేమో. ఒక వచనమే కనబడుతుంది యెషయా గ్రంథంలో. ఇన్ని చూపిస్తాను నేను. పాత నిబంధనలో యేసు ఉన్నాడని, యేసు మాట్లాడాడని ఇవన్నీ చూపిస్తాను అవకాశం వస్తే. చూడండి, విజ్ఞాపన చేయ ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. దేవుడే మాట్లాడుతున్నాడు, తన మీద దృష్టి ఉంచుతారంట. ఎవరిని పొడిచాడు అన్నది కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. ఎలాగంట? ఉన్న ఒక్కొక్కడికే పోయాడు అనుకోండి, లేక పుట్టిన ఒక్క కూతురే చచ్చిపోయింది అనుకోండి, ఆ తల్లి తండ్రి ఎలా ఏడుస్తాడు? అలా ఏడుస్తారంట. ఎవరి గురించి? ఆ కుమారుణ్ణి మేము చంపేశామే అని యూదులు ఏడుస్తారంట. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అంగీకరిస్తారు క్రీస్తుని. ఎంతమందికి అర్థమైంది? ఎవరైతే చంపేశారో, ఎవరైతే సిలువుకి అప్పచెప్పారో, ఎవరైతే యేసుని చంపాలన్న ఉద్దేశంతో విసర్జించి గెంటేశారో, నువ్వు దేవుని కుమారుడు వేటరా అని చెప్పి, నువ్వు దేవుడు వేటరా అని చెప్పి తిరస్కరించారో, అదే వ్యక్తులు, అదే ఇశ్రాయేలుకు సంబంధించిన దావీదు జనాంగానికి సంబంధించిన వ్యక్తులు ఏడుస్తారంట పొడిచిన వ్యక్తిని గురించి.
మేమే పొడి చేసాం యేసని, మేమే సిలువుకి అప్పచెప్పేసాం, మేమే చంపేశాం అని ప్రలాపింతారంట. లేక లేక పుట్టిన ఒక్క కొడుకు పోతే ఎంత ఏడుస్తారో, ఎంత దుఃఖిస్తారో యూదులు అంత దుఃఖిస్తారంట. అంత దుఃఖించడానికి ఆ మనసును కలిగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు శ్రమకాలంలో ఉండరో అనే బాధలు నిన్నాను నేను. సిగ్గేసింది నాకు, నిజం చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వీళ్ళందరూ క్రీస్తుని ఎలా అంగీకరిస్తారయ్యా? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఇద్దరు సాక్షుల సువార్త ఎలా ప్రకటించబడుతుందయ్యా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికే పోడు, సదాకాలము మీతో పాటుగా ఉంటాడు అన్నాడు ఆయన. మీతో పాటుగా అంటే ఆ టైంలో ఉన్న యూదులందరూ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, మేము చాలా తప్పు చేసాం, మేము చాలా బాధ పెట్టాం, మేము చంపేశాం, మేము ఆయన్ని బాధ పెట్టి శిక్షించాం, మేము ఆయన్ని వేదనకు గురి చేసాం, మరణానికి గురి చేసాం, సిలువుకు అప్పచెప్పాం, కొరడాల దెబ్బలు కొట్టించాం, అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించాం అని చెప్పి ఆ రోజు కోల్పోయిన కుమారుడి నిమిత్తమే ఏడుస్తారంట యూదులు. అంటే క్రీస్తుని అందరు యూదులు కూడా ఒకనొక సమయానికి ఏమవుతారు? రక్షించబడతారు. యూదులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ రేపు రోజున క్రైస్తులుగా మార్చబడతారు. ఇప్పుడు యూదులు రేపటి క్రైస్తువులలో వాళ్ళకు కూడా తెలియదు. ఈ పరిశుద్ధులను అందరినీ చంపడానికి సాతాను నియమించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, యాంటీ క్రైస్తు, అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది వాడి పాత్ర ఏంటో? వాడు మొట్టమొదటిగా వచ్చేది యూదుల్లో నుంచి యూదులకే వెనుపోటు పొడిస్తాడు, యూదుల్నే మరణానికి అప్పచెప్తాడు, యూదులకి చిత్రహింసలు పాలు చేస్తాడు. వీడు చేసే పని. ఆ యూదులు ఎవరో క్రీస్తుని అంగీకరించని కాదు, క్రీస్తుని అంగీకరించినా యూదులను బాధ పెట్టే ప్రక్రియలో వీడు మొదట ఉంటాడు. పరిశుద్ధుల్ని బాధ పెట్టే అధికారం వాడికి ఇవ్వబడింది. అంత్య దినములలో నా ఆత్మను నీ బిడ్డల మీద కొమ్మరింతును, వాళ్ళ ప్రవచింతురు, దర్శనములు చూతురు. యూదులు ప్రవచిస్తారు యేసు దేవుడని, యూదులు ప్రవచిస్తారు చివరి రోజుల్లో దేవుని యొక్క రాకడ వచ్చేస్తుందని. వాళ్ళు దర్శనాలు చూస్తారు, వాళ్ళు యేసును చూసామన్న దర్శనాలు. కొన్ని రోజులు యూదులు చెప్పడం మొదలు పెడతారు చూడండి. కొన్ని రోజుల్లో ఎంతమంది యూదులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో చూడండి మీరు. టైం లేదు, ఇంకా దగ్గర పడిపోయింది. ఆల్రెడీ చాలామంది యూదులు క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అంగీకరిస్తారు, వాళ్ళు ప్రవచిస్తారు, వారి దర్శనాలు చూస్తారు. ఎందుకంటే అటు ఆత్మను కొమ్మరేస్తా అన్నాడు దేవుడు. అదే ఆత్మ మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ రోజు ఫరో నేత్రాలు మూయబడినట్టుగా వీళ్ళ నేత్రాలు మూయబడ్డాయి, కంటికి పొరలు కమ్మబడ్డాయి. ఆ పొరలన్నిటినీ కూడా తీసేస్తాడు దేవుడు. అప్పుడు స్పష్టంగా దేవుడు ఎవరో అనేటువంటిది వాళ్ళకి కనబడుతుంది. అమ్మో 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 అని ఏడ్చి ప్రలాపింతారంట వాళ్ళు. ఆ వ్యక్తుల్ని ఏదో రకంగా దేవుని యొక్క స్వకీయ జనాంగాన్ని దేవుడికి దక్కకుండా చేయాలన్నది వీడి కాన్సెప్ట్, సాతాన్ కాన్సెప్ట్. సాతానుగాడి కాన్సెప్ట్ ఏంటంటే తన స్వరూపంలో కలుగు చేయబడిన ప్రతి ఒక్కరిని నరకానికి నడిపించాలి. ఫస్ట్ కాన్సెప్ట్. అది ఇంచుమించుగా చాలా వరకు జరిగించేసుకున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ వాడి ఆశ, ఆలోచన ఏంటంటే దేవుడు స్వకీయ జనాంగాన్ని ఆయనకి దక్కకుండా చేయాలి. ఈ రెండే సాతానుగాడి ఆలోచనలు. ఒకటేమో తన స్వరూపంలో కలుగు చేయబడిన మనుషులను నరకానికి నడిపించాలి నేను ఉండే చోటుకి. రెండోది తన కొరకు నియమించుకున్న స్వకీయ ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయనకి దక్కకుండా చేయాలి. రెండు కాన్సెప్ట్లు, ఇంకేమీ లేవు సాతానికి. ఫస్ట్ది ఆల్రెడీ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. రెండో ప్లాన్ కూడా వర్కౌట్లో ఉంది, కానీ జరగనివాడు దేవుడు. స్వకీయ జనాంగాన్ని వదులుకోవడం, వాళ్ళు కాపాడుకుంటాడని ఉంది బైబిల్లో. వాడిని రక్షించుకుంటాను నేను అంటాడు ఆయన, నేను విడిచిపెట్టను అంటాడు. వాళ్ళందరినీ ఇంకా క్రీస్తుని అంగీకరించేసి వీళ్ళందరూ రక్షణ వచ్చేస్తుందనే సమయానికి వీడు చంపడం మొదలు పెడతాడు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ అరణ్యములు మళ్ళీ కాపాడతాడు, దాచిపెడతాడు. 42 months, 42 నెలలు, 12-60 రోజులు. ఎక్కడ పని అవనాడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తులమ్మ యూదులు. స్వకీయ జనం ఎందుకు? మనం అందరూ సమానమే. వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు.
ప్రత్యేకమైన కార్యక్రమం నిమిత్తం. ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాళ్ళే ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తులు? ఎందుకు వాళ్ళే స్వకీయ జనాంగంగా దేవుడు ఎంచుకున్నాడు? బోల్డ్ అంత ఉంది. టైం ఉంటే, అవకాశం ఉంటే, అవసరం అయితే ఖచ్చితంగా చెప్తాను. దేవుడు పక్షపాతి ఎప్పుడూ కాదు. ఒకరు కానీ వాళ్ళు కొంచెం ఎందుకు హయ్యర్ డిగ్రీ ఇచ్చాడు, కొంచెం ఎక్కువ స్టెప్లు ఎందుకు పెట్టాడు, దానికి బోల్డ్ అంత స్టఫ్ అని మా అమ్మగారు చెప్పుకున్నాను. ఆ మాట నేను అవసరం అయితే చెప్తాను ఎప్పుడన్నా, అవసరం లేకపోతే అసలు చెప్పే ప్రసక్తి లేదు. అది పరిస్థితి. వాళ్ళకి మించిన ధన్యతలు దేవుడు ఇచ్చాడు మనకు పరలోకంలో. వాళ్ళకి మించిన ధన్యతలు అవి మనం పోగొట్టుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. పోగొట్టుకుంటున్నామో, అంతకు మించినటువంటి ఆధిక్యతలో దేవుడు మనకు సిద్ధపరిచాడు. వాటిని మనం కోల్పోతున్నామేమో. వాటిని మనం సంపాదించుకుంటే వాళ్ళతో పాటుగానే మనం రాజ్యం చేస్తాం. ఎంతమందికి అర్థమైంది? ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు చిన్న మృగము, గొర్రెపిల్ల స్వారూప్యం కలిగినటువంటి కొమ్ములు కలిగిన వాడు. కొమ్ములు మీరు ఎప్పుడన్నా చూడండి, గొర్రెపిల్ల ఎప్పుడు కూడా, మేకపిల్ల ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు, జింకపిల్ల ఎగురుతూ ఉంటుంది చూసారా? చిన్నపిల్లలు చిన్నప్పుడు మాకు చాలా ఆవులు, గేదెలు, ఏంటవి అంటారు పెద్ద పెద్ద బుల్స్ని, వాటి తెలుగులో ఏమంటారు, ఎద్దులు, మేకలు ఉండి మావి పెంచేవాడు. చాలా మేకలు ఉండి, ఇంతంత మేకలు ఉండి, ఎంత పెద్ద. ఏసం గారి ఇంటి దగ్గర అడగండి కావాలితే ఎన్ని మేకలు ఉండేయో. చాలా రకాలు కోళ్ళు, అవన్నీ మాకు వచ్చేసినాయి. మా నాన్నగారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి పక్షులు పెంచేవారంట. మా అమ్మగారి పెళ్ళి సమయానికి అవన్నీ మాకు వచ్చినాయి. మేము పక్షులు పెంచడం, మా చెల్లి ర్యాబిట్స్ని పెంచడం. ఎన్ని వందల పవర్లు ఉండి నా దగ్గర, ఎన్ని కుక్కలు, ఎన్ని అంటారా పక్షులు, లవ్ బర్డ్స్. ఇదంతా జూలా ఉండేది. మాటలో చెప్పాలంటే అంత జూలాగా ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి. నేను ఎందుకు మొదలెట్టాను ఈ మాట? నేను ఎందుకు మొదలెట్టాను అసలు ఈ మాట? ఏ విషయంలో మొదలెట్టాను ఈ మాట? మేకలు కదా. ఆ మేకల పిల్లల్లో దానికి ప్రత్యేకమైన ఫీడ్ ఉంటుంది. ఎక్కడి నుంచో కోసుకొని వచ్చి పెట్టేవారు. ఇప్పుడు నాకు తెలియదు ఎలా జరుగుతుంది. వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అవి గింతలేస్తాయి, జింక పిల్ల గింతలేస్తూ ఉంటాయి, ఏమి అనహం. అదే మేక పిల్లకి, అదే గొర్రె పిల్లకి కొమ్ములు రావడం మొదలైనవి అంటే పొట్టెలైపోయినా వీలైపోతాయి, గుత్తెత్తనంటాయి. తెలిసి మీకు? కుక్కను చూస్తే కుక్క మీదకి వెళ్ళిపోతుంటాయి. ఇంకో గొర్రె ఇంకో మేక కనబడితే బుర్ర దించేసి పదా కొట్టుకుందాం అన్నట్టుగా తయారవుతాయి. చిన్నపిల్లలే. అంటే కొమ్ములు పోరాటానికి సిద్ధపరుస్తున్నాయి ఆ జంతువుని. వీరు పోరాడతాడు. గొర్రెపిల్ల కొమ్ములు వచ్చినట్టు పోరాడేవాడు. ఎవరితో పోరాడతాడు? పరిశుద్ధులతో. అది దాని అర్థం. పరిశుద్ధులతో పోరాడతాడు. స్వభావము, పోలిక, స్వరూపం అంతా గొర్రె, కానీ పోరాడతాడు. గొర్రెపిల్ల పోరాడదు, మౌనంగా ఉంటుంది. వీడు పోరాడతాడు. అది తేడా. దీని గురించి ఇంకా మాట్లాడటము కొనసాగిస్తే చాలా విషయాలు ఉన్నాయి. సెకండ్ సెషన్లో వీడు ఇంకేం పనులు చేస్తాడు అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.